గృహబలం అంశానికి స్వాగతం. నష్టాలకు చరమగీతం పాడాలి అంటే ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్యంలోనే శంకుస్థాపన చేయటం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చి తీరుతుంది అని చెప్పేసి చెప్పక తప్పదు. అలాగే శంకుస్థాపన పిల్లర్ గోడ కిందనే ఎప్పుడూ కూడా ఉంచవద్దు. స్థలంలో తూర్పు ఉత్తరాలలో ఖాళీ వదిలి నిర్మాణం చేసినట్లయితే చాలా మంచిది. ఆదిలోనే ఈశాన్యాన గొయ్యితో శుభం పలుకటం అనేటువంటిది వాస్తు శాస్త్రంలో చాలా చక్కటి శుభదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. తూర్పు పడమర పొడవైన స్థలంలో ఇంటి గోడ కింద శంకుస్థాపన చేస్తే స్థలానికి పశ్చిమం గొయ్యితో ప్రారంభంలోనే దోషం ఏర్పడి నష్టం జరగటానికి ఆస్కారం ఉంది కదా. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరం దక్షిణం పొడవైన స్థలంలో ఇంటి గోడ కింద శంకుస్థాపన చేస్తే స్థలానికి దక్షిణం గొయ్యి అయినట్లు లెక్క. ముందు స్థలం చుట్టూతా కూడా ప్రహరీ పునాది నిర్మించుకొని అన్ని విధాలా ఆ విధంగా చేసినట్లయితే అది నిన్ను రక్షించి తీరుతుంది. ఆర్థిక ఆనందాలు గృహంలో చక్కగా విహరిస్తాయి. ఆర్థికం ఆనందం. నైరుతిని మూల మట్టానికి 90 డిగ్రీలు సరిచేసి కట్టడం సక్రమమైనటువంటి సిరులను పొందటానికి సూచన అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ వాస్తుశాస్త్ర రీత్యా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశం. పరాక్రమ శక్తితో మీ జీవితం ముందుకు సాగటానికి ఇది చక్కగా సహకరిస్తుంది అని చెప్పవచ్చు. పునాది త్రవ్వకం అనేటువంటిది ఉత్తర ఈశాన్యం నుండి వాయవ్యానికి సాగాలి. సత్వరం నిర్మాణం పూర్తి అవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. గృహ ప్రవేశానికి బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించటం చాలా విశేష తత్వాన్ని కూడా మీ గృహానికి ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి పునాది త్రవ్వకం గనక తూర్పు ఈశాన్యం నుండి ఆగ్నేయానికి సాగించినట్లయితే త్వరగా నిర్మాణం ముగించుతారు. పునాది త్రవ్వకం గనక వాయువ్యం నుండి నైరుతికి కనుక సాగనింపినట్లయితే నిర్మాణ శుభాలను ఇంటల నింపటానికి ఆస్కారం ఉన్నది. పునాది త్రవ్వకం కనుక ఆగ్నేయం నుండి నైరుతికి వెళ్ళటం నిర్మాణం సజావుగా సాగటానికి సుఖమయ జీవితాన్ని పొందటానికి కూడాను ఆస్కారం ఉంటుంది. పునాది గోడ నైరుతి నుండి ఆగ్నేయానికే కట్టాలి. ఇది మీకు శుభాల దశను పట్టించి తీరుతుంది. చక్కటి యోగాన్ని ప్రసాదించేది సాంబ్రాణి. దీని యొక్క ధూపం కనుక ఇంట్లో గాని మీ యొక్క వ్యాపార స్థలంలో గాని ప్రతినిత్యం గనక వేసినట్లయితే చాలా చక్కటి శుభకర ప్రభావం విరాజిల్లింప చేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది. మీరు చేసేది ఇనుప వ్యాపారం అయితే అది మీ జాతకానికి గనక చక్కగా సరిపోయేటువంటి వ్యాపారం గనక అయ్యుంటే వ్యాపార స్థలంలో ఎన్నడూ కూడా పనికిరాని ఇనుప ముక్కల్ని ఉంచకండి. అలాగే వ్యాపార స్థలంలో వెండి వస్తువుల్ని ఉంచటం మంచిది. సాంబ్రాణి ధూపం వెయ్యలేకపోయినా మీరేమీ చింతించొద్దు. అగరబత్తీలు అని చెప్పేసి అమ్ముతారు. ఈ అగరబత్తీలు కూడా ఎట్లాంటివి ఉపయోగించాలంటే పూర్తిగా వెలిగిన తర్వాత కూడా దాని నుంచి చక్కటి సువాసన వెదజల్లుతూ ఉండాలి. అంటే అగరబత్తి వెలిగిస్తే ఆ అగరబత్తిలో నుంచి వచ్చేటువంటి సుగంధ పరిమళ ద్రవ్యం చాలా గొప్పగా మన ముక్కు పుటాలకు తగలాలి. ఆ అగరబత్తీలు ఆరిపోయినా సరే ఆ యొక్క సుగంధ పరిమళ ద్రవ్యం మీ యొక్క
గృహాన్నంతా కూడాను వ్యాపింపచేసినట్లయితే దానిలో ఉన్నటువంటి శక్తి పుంజాల యొక్క సుగంధ పరిమళ తత్వం మీకు ఎంతో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరచటానికి ఆస్కారం ఉంటుంది.